నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. బైన్సా పట్టణంలో ఇటీవల జరిగిన అంజన్న స్వాముల జరిగిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆదిలాబాద్ జిల్లా జైలు అరెస్ట్ అయిన అంజన్న స్వాములను కలిసి మీకు అండగా మేమున్నాము, నీపై పెట్టిన అక్రమ కేసులను కొట్టివేసేంత వరకు మేము పోరాటం చేస్తామని, వారికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని వారిలో మనోధైర్యం నింపిన స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, బీజేపీ నేత నిర్మల్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరియు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. కేవలం ఒక వర్గం వాళ్ళు వెనుక నుంచి చేసినటువంటి టమాటాలని వీళ్ళే చిత్రీకరణ చేసి వీళ్ళు నిరసన తెలిపొద్దు అని చెప్పేసి అక్కడ స్థానిక అడిషనల్ ఎస్పీ గారు రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు నిరసన తెలిపినందుకు కక్ష సాధింపు చర్యగా జపమాల మాత్రమే చేతిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి భక్తుల మీద 307 సెక్షన్ కింద అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రంలో మాత్రమే ఇది చెల్లుతుంది. ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అపహారణ చేస్తూ అసలు 307 సెక్షన్కి విలువ లేనట్టుగా ఇష్టానుసారంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద 307 ప్రయోగం చేయడం ఇది చట్ట విరుద్ధం, అప్రజాస్వామ్యం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇప్పుడే మిత్రులు చెప్పినట్టుగా స్థానిక ఎమ్మెల్యే గారు పాయల్ శంకర్ గారు మరియు రామారావు పటేల్ గారు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి భక్తులు ఏ రకంగా గుడ్లు కొట్టినారో టమాటాలు కొట్టినారో ఒకవేళ వీడియోలు ఉంటే మీరు చూపించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ టమాటాలు కొట్టినా కూడా అది 307 కింద వస్తుందా, అది వర్తిస్తుందా? మరి ఎందుకు 307 ఈరోజు పెట్టినారంటే కేవలం ఈ ఎన్నికల సమయంలో యాక్టివ్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని మీరు ఏదో ఒక రకంగా బైండ్ అవుట్ చేయడం, జైల్లో పెట్టి వారు స్థానికంగా పని చేయకుండా చేయాలని అక్కడ ఏదో ఒక రకంగా మరి భారతీయ జనతా పార్టీని మరి సపరేట్ చేయడానికి చేసినటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ నాయకుడి మీద జరిగినటువంటి నిరసనకి కాంగ్రెస్ ప్రభుత్వం 307 సెక్షన్ పెట్టడం ద్వారా ఈరోజు టీఆర్ఎస్కి మరియు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అనుబంధం మరొక్కసారి బయటపడ్డది. వీరిద్దరూ కలిసి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి ఒక నాటకంగా ఇది బయటపడుతున్నది. మరి ఈరోజు 307 సెక్షన్ పెట్టినటువంటి అధికారి మీద వెంటనే చర్య తీసుకోవాలి, దీని మీద పూర్తి విచారణ జరపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం కావాలని కక్షపూరితమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి ఒక చర్య, ఒక పిరికి పంద చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. నిన్న ఏదైతే కేటీఆర్ రోడ్ షోలో మా ఆంజనేయ స్వామి భక్తులు, మా హిందూ బంధువులు నిరసన వ్యక్తం చేశారు. ఏమంటే మీరు ఇంతకుముందు మన రాముడి గురించి మీరు మాట్లాడిన వక్తలు అయితే ఏదైతే ఉన్నాయో అవి తప్పుడు ఉన్నాయి. దానికోసం మేము నిరసన వ్యక్తం చేస్తే ఎవరో గుడ్లు అక్కడ వాళ్ళే క్రియేట్ చేసి గుడ్లు కొట్టిండ్రు, తర్వాత రాళ్లతోని కొట్టిండ్రు, వంకాయలు టమాటాలతో కొట్టిందని చెప్పడం జరిగింది. మా ఆంజనేయ స్వామి భక్తులు కానీ మా హిందూ సంస్కృతి హిందూ సోదరులు కానీ అటువంటి ఎప్పుడు కూడా చేయరు. ఒక సంస్కృతి హిందూ ధర్మంలో ఒక సంస్కృతి ఉంది, ఆ సంస్కృతి ప్రకారమే మేము నడుస్తాం. ఏదైనా మీరు ఏదైతే మా మీద కుట్ర చేసిండ్రు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అనుకోండి, ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మా బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డితో ఖచ్చితంగా కొట్లాడతాం. ఎటువంటి కేసులు 307 ఏదైతే పెట్టారో 307 కొట్టేటోడు ఒక్క మనిషికి కొడితే 23-40 మంది కొడితే ఎవరైనా బతుకుతారా? ఎవరు కొట్టిండ్రు, ఎందుకు కొట్టిండ్రు, దాని మీద విచారణ చేపించి ఖచ్చితంగా మా ఆంజనేయ స్వామి భక్తులకు విడుదల చేయడానికి సహాయశక్తితో ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఏదైతే నువ్వు ఆంజనేయ స్వామి భక్తుల మీద నువ్వు దాడి చేసినావు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ పార్టీలు కానీ, వాళ్ళు ఆంజనేయ స్వామి అంటే మీకు అందరికీ తెలుసు. మన హిందూ ధర్మం ప్రకారం ఆంజనేయ స్వామి అంటే చాలా స్ట్రాంగ్ మన స్వామీజీ. దానికోసం మీకు ఒకటే చెప్తున్నాను, ఖబర్దార్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు అట్లా చేసిండ్రు. మీరు కూడా అదే తరంగా ఎంఐఎంకు కలిసి మా హిందూ సోదరుల మీద దాడి పెడుతున్నాము. ఏదైతే జరుగుతుంది ఎట్టి పరిస్థితుల హిందూ సోదరులకు కానీ ఆంజనేయ స్వాములకు కానీ ఏమైనా కూడా మేము కాపాడుకుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను.
గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా వేల మంది హిందూ యువకులపై వందల కేసులు బనాయించి స్వయాన ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఏ రకంగానైతే హిందువులను అవమానపరిచిండో హిందూగాళ్ళు బంధువుగాళ్ళు అని హిందూ యువకులను వేధింపులకు గురి చేసి 10 సంవత్సరాలు చేసినట్టు 10 సంవత్సరాలు ఆ రకంగా వేధించిన కారణంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో హిందువులంతా కూడా కేసీఆర్ని బొందబెట్టిండ్రు. మేము అనుకున్నాం కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం హిందువుల మీద దాడులు వేయదేమో, కేసీఆర్కు హిందువులంతా బుద్ధి చెప్పిన విషయాన్ని ఈ ప్రభుత్వం గమనించిందేమో, హిందువులని ఈ రకంగా ఇబ్బంది పెట్టదేమో అనుకున్నాం. ఉన్నటువంటి వాళ్ళని ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నటువంటి భక్తులు కోడిగుడ్లతో దాడులు చేసిర్రని చెప్తారు. మేము పోలీసు అధికారులను అడగదలుచుకున్నాం. ఆంజనేయ స్వామి భక్తులు వాళ్ళ చేతితోని కోడిగుడ్డులు ముడతారా? అసలు ఎక్కడి నుంచి కోడిగుడ్లు తీసుకొచ్చి పెట్టిండ్రు? ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు? ఈరోజు ఈ రాష్ట్రంలో హిందువుల మీద దాడులు మళ్ళీ మొదలైనవి. ఈ సందర్భంగా నా హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మనం మళ్ళీ మేల్కొనాల్సిన అవసరం ఉంది. ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పిండ్రో అదే రకమైనటువంటి బుద్ధి ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్పాల్సిన అవసరం వస్తుంది. మాలల మీద ఆంజనేయ స్వామి మాల ధరించినటువంటి భక్తులు ఆంజనేయ స్వామి మాల ధరించిన జపమాల మాత్రమే ఉంటుంది. ఆంజనేయ స్వామి రాముని జపం మాత్రమే చేస్తారు. కానీ పోలీసులకు ఆంజనేయ స్వామిల భక్తుల చేతులలో ఉన్నటువంటి జపమాలలు కత్తులుగా కనిపించినట్టు చిత్రీకరించి కేసులు బనాయించి హత్యాయత్నం కేసులు పెట్టి ఈరోజు జైళ్లలో పెట్టారు. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, గత ప్రభుత్వం అనుభవించినట్టే మీరు కూడా అనుభవించేటటువంటి రోజులు దగ్గర పడ్డాయి. మీరు పెట్టుకున్నది ఆంజనేయ స్వామి భక్తులతోని పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం బతికి బయటపడడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికైనా పోలీసు అధికారులారా మీరైనా మానవతా దృక్పథంతో ఆలోచించండి.